దేవుని దయ వల్ల మంచిగా వేస్తే మంచిగుండు. టాటర్ని అయితే రమ్మన్నామండి, వస్తుంది అక్కడికి వెళ్ళి. టాటర్ అయితే వస్తుంది. ఇగో నిప్పు మొత్తం నీరుగడిపడ్డది. ఆ టాటర్ని రమ్మని చెప్పినాం. ఆ మోటార్ తీసేటోళ్ళని కూడా రమ్మన్నాం. ఆ టాటర్నే వస్తున్నారు వాళ్ళు కూడా. ఇదే చేసిందా అయ్యారు కదా అన్నీ చూస్తాను. ఇదే చేసిందా ఇట్లా పడి కాలిపోయిందా ఇలాంటి పేరు కనుక్కున్నాను మొత్తం ఫస్ట్ అయితే ఇలా పడ్డది. వీడికెళ్ళి ఇటు వేరు కూడా పడ్డదు. మరి వీడికెళ్ళి ఇటు తయారై అట్లా పడి ఆట పడి మెల్లమెల్ల అంటుకున్నది. చూడు దాని బాగా అది మొత్తం తీసిన ఇటు ఈ తాడు మొత్తం తెగిపోయింది. లోపలికి వెళ్ళి అయితే బయట నుంచి బయటకు పోతే ఏం చేయాలి చెప్పాను. దీన్ని జేసీబీతో 10 ఫీట్లు తోడాలి పక్క. ఇదంతా సాగుపోతాను లెక్క అంట నైట్ నైట్ వేసిందంటే ఎవడో మరి బయట పడింది. ఇవాళ అయితే పడింది. ఒకప్పుడు సాగు మళ్ళీ ఉంటే మళ్ళీ జాగ్రత్త మళ్ళీ మిస్ కాదు. మళ్ళీ దింపాలి కొంచెం ఆగుతుంది. ఇప్పుడు మన ఆగిందనుకో ఇగో ఫస్ట్ ఇలా బత్తా పెట్టి చుట్టూ మట్టిది గడ్డపార ముద్దు బస్తాలే వేసుకుంటే గుట్ట వేసుకుంటుందా మళ్ళీ పైపు కూడా దిగబెట్టేది ఒక్కటి. అరే 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 అరగుండి బాగుంటుంది. పైపు కూడా లోపలికి దిగేది కావాలి కదా. బిలెట్ ఉన్నదా కోచేది మీకు ఉన్నది. అదే మొత్తం కొద్దిగా ఎత్తులా పెడదాం సైకిల్ అయితే.
రేంజ్ ఒకటి మన రేంజ్ అంత కాలం పెట్టింది అలా రేంజ్ మనకు వచ్చింది మన రేంజ్ అలా పోయింది అప్పుడే అన్నాం స్నానం ఆడిగా పోదాం అని ఇప్పుడు స్నానం ఆడుతున్నాడు. స్నానం ఆడిన తర్వాత మేము అక్కడికి పోయి స్నానం ఆడి నువ్వైతే. హాయ్ ఫ్రెండ్స్, మీరు నాకు ఎంతో కొంత సహాయం చేసినందుకు ఆ మోటార్ని తీపిచ్చిన మిందాకే స్నానం ఆడిన మా నాన్నగిట్లా మాకాడ ఒక కోడిపోయి మొన్న మేము ఎతుకుతే దొరకలేదు కదా, దాని అంటే ఎంత పడ్డా కూడా దొరకలేదు, కానీ అదే మా కాడికి వచ్చి దొరికింది. సింపుల్గా ఆడ కట్టేసి ఆడ పెట్టినాం. మీరైతే నాకు సహాయం చేసిన ఎంతో కొంత థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు మర్చిపోలేను. మేమంతా హ్యాపీ. మాకైతే మీరు సపోర్ట్గా ఉన్నారు. మేమైతే మీ మేలు మర్చిపోలేము. ఇప్పుడైతే పోయి ఆడ కోడిపోరు కోసి మేమందరం సంతోషంగా ఉంటాం. మీ దయ వల్ల ఈ సంవత్సరం తోట కూడా వేస్తున్నాం. మీరు నాకైతే సపోర్ట్ చేయాలి. మిర్చి తోట కోడి అయితే ఇది పట్టిపోదామా? సంతోషంగా రావాలని బయటకు తొందరగా వచ్చింది మొక్కున్నట్టు. నేను ఒక కోడిపోరిని మొక్కుతాను మొక్కున్నా. ఇప్పుడు 5-6 సంవత్సరాలు నేను చేస్తాను. వేరే రోజుకి ఇచ్చిన అదేదో పాపన జరిగింది, అప్పుడు పెట్టింది అయిపోయింది. ఇప్పుడు సంతోషంగా మొక్కినా సంతోషంగా వచ్చింది. మనకి ఇప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. నాకు అది వచ్చినందుకు కొంత సహకరించిన నాకు అదే సంతోషం అనిపించింది. ఇది సంతోషం. మేమైతే ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. ఈ సంవత్సరం మాత్రం మిర్చి తోట వేస్తాం. మీ దయ వల్ల మీరు నాకు ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఫస్ట్ వెళ్తారా మీరు బండి మీద? అందరం పట్టాం కదా. పోతాం తర్వాత 2-3 పోతాం. తర్వాత ఉన్నోళ్ళు వచ్చారు, అందరం సహకరించి దాన్ని ఇప్పుడు అప్పులల్లో బయట వెళ్తాం. ఈ సహకారం చేసి అంటే మనం అప్పులు కూడా కట్టుకుంటాం ప్రతి ఒక్కరు. దీనికి అదే సంతోషం. ఇంత సహాయం చేసి అప్పులు కూడా అన్నీ తెగుతాయి. ఎవరు ఒకరు చేస్తూ ఉంటారు. సంతోషంగా నేను ఉంటా. హెల్ప్ చేసి మిమ్మల్ని ముందుకు తెద్దామని నేను చూస్తాను. ఇంతకుముందు ఈ చిన్న పురగంట ఎవరు చేయాలి, ఇప్పుడు కంట్రోల్గా అన్ని పని చేసుకుని పోతాను ఆలోచిస్తాను. అంతే. నిఖిల్ దా అయిపోదాం. ఫస్ట్ మిగిలిపోతా ఫస్ట్ పోయి నన్ను పంపి మళ్ళీ నేను తర్వాత మిమ్మల్ని తీసుకుపోతా. ఎందుకంటే నాకు అదొక సంతోషం. అది లోపల పోతే నాకు డౌట్తో ఉండే బోరికి పోతే పొక్క పోతే నీళ్ళు పోతాయి అని అనుకున్నా. ఆ మోటార్లో పోయి రాకుండా పట్టుకో, ఆ నీళ్ళు రాకపో మోటార్ పో మన పోదు. అది ఎంతో దేవుడు మేలు చేసిండు. బయట కూడా మనకు సంతోషంగా ఇంత కొంత సాయం చేసిండు. ఇది నాకు సంతోషం. ఇంత మీరుండే నేను బయట అప్పులు కూడా నేను అమ్ముతాను అనుకున్నా, అమ్మలేను. మీతో నేను ఒడ్డెక్కి మిమ్మల్ని తిట్టుకుంటున్నాయినా కొట్టుకుంటున్నాయినా ఆ తోట వేసి ఏమైనా ఒడ్డెక్కిద్దామని ఆలోచన ఉంది. మనందరం కలిసి గట్టుగా చేసుకుంటే ఖచ్చితంగా అప్పులు దిగుతాయి, అన్ని దిగుతాయి. భూమి చిక్కుద్ది, అప్పులు గిప్పులు అన్ని దిగుతాయి. మనం అందరం ఒక్క తీరాన్ని చేసుకుందామని అది పామాస్ కూడా నేను చేస్తున్నా. అందరం నా మాట నుండి సంతోషం చేయండి. ఇన్ని ఒడ్డెక్కించిన ఆయన కూడా అందరం సంతోషంగా కుటుంబాలు 10 సంవత్సరాలు బతికితే మనకు సంతోషం పేరు వస్తుంది. ఊళ్ళో కూడా మంచిగా బతికితే సంతోషం. నాకు కూడా ఏపికి ఉంటుంది. ఈ సంవత్సరంలో కట్టంలో ఉంటాం. ఈ సంవత్సరం ఎట్లా చేసినా కానీ మొత్తం కట్టంలో అప్పులు తెగేసేపు నాకు సంతోషం తెగదు. అప్పులు తెగినాక సంతోషంగా నేను కూడా సంతోషంగా మీతో నీకుంటా. సంతోషంగా ఎవరు నచ్చిన మనకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా తోటకాడ తీసుకొచ్చి మేకని కోసి కూడా అలాగూ మంచిగా చేస్తారు. పోదాం పండుగ. దాని ముందు పట్టకపోతలే ఎట్లా మరి? పోతాను మరి, మీరు తొందరగా రావాలి. మన బండి చేస్తాను. మోటార్ కాడికి అయితే వచ్చేసినాం అందరం. మొత్తం పోయింది. లోపలికి పైకి పోయాం. ఇంతలో వచ్చేయండి. ఇంకో 20 ఫీట్లు మన గొట్టం పడుతుంది. మొండి అయింది కాబట్టి వేరే గొట్టం ఇంటికాడ ఉన్నది. అది 20 ఫీట్లు అయితే మనకు ఫోకో సరిపోద్ది. కొనుక్కోవాలి. సిమెంట్ కూడా ఈ మొదట వేయాలి, వేస్తే మంచిగా గట్టిగా ఉంటుంది. ఏడు మొత్తం తోట వేసుకుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇందులో ఇది ఒక ఎకరం భూమి ఉన్నది. అన్ని పోయినాయి. 2 ఎకరాలు అయితే అలా అమ్మ చచ్చిపోయినా అమ్మాయి. ఇది ఒక్కటే ఉన్నది. ఇది కూడా అమ్మదా చూసిన అప్పుల గురించి ఎవరు ముందుకు రాక పిల్లలు అంత లొల్లి పెట్టడం వల్ల దీనికి ముందుకు అయితే ఎవరు చేయాలని కూడా దీన్ని కూడా అమ్మదానికి మా వాళ్ళందరూ ఒకే ఇల్లు. దీన్ని సహకరించుకుంటా మీరు కూడా అందరూ సాయం అవుతాను కాబట్టి దీన్ని కొద్దిగా హెల్ప్ చేస్తే నాకు కూడా ధైర్యం వచ్చింది. చేద్దాం. నిన్న పోయినప్పుడే నాకు ఇంకా పెద్ద బాధ అనిపించింది. నిన్న పోయినప్పుడు నాకు బాధ, చిన్న బాధ అనిపించలేదు. ఈ రోజు ఇక ఇంత పాలం ఉంటే నాకు ధైర్యం వచ్చింది. ఆ మోటార్ రాకుంటే మటుకు ఇక మనం బతుకుడు వేస్ట్ అనిపించింది నాకు కూడా. అటు అప్పులు ఇటు మోటార్ పోతే ఇబ్బంది అవ్వు. ఇప్పుడు ఏం కాదు దీనికి. సంతోషంగానే ఇప్పుడు మన అదృష్టానికే మోటార్ కూడా ఏమి ఖరాబ్ కాలేదు. మోటార్ కూడా మంచిగా ఉంది. మోటార్ కూడా ఏం ఖరాబ్ కాలేదండి, బాగానే ఉంది అన్నారు. అది మొత్తం లోపలికి పోయామంటే మోటార్ దింపాలి, పొక్క దింపాలి, దింపబోదు. ఇప్పుడు అప్పుల పడ్డాయి. మొక్క పువ్వు అన్ని పువ్వు అమ్మినా కూడా పోయి ఏం పోవు. అమ్మకుంటేనే దీన్ని సహకరించామని ఆలోచించాను. ఇప్పుడు
అందులో కట్టబడి మనం తెంపుకుందాం ఈ సంవత్సరం లోపు. ఇది 1 ఎకరం భూమి మాది. ఇది ఇంట్లో మిర్చి పంట వేసుకుంటాం. ఇది మొత్తం కారిపోయింది. ఇది మొత్తం 2 మూలు పోయింది, ఇంకో మూరడు పోయింది. ఇది పోయింది. దీన్ని అప్పుడు పొద్దుగాలనే మోసుకొని వచ్చినాం ఇంటికి. ఇది ఇంటికాడ పెట్టినాం. ఇది అది పోయింది, అంతా కాలిపోయింది. ఇక్కడికి వెళ్ళి మొత్తం మొదటికి పోయింది. దీనివల్ల మనం ఇంకా నయం అంత బయట కాలు మిషనోళ్ళు కూడా మనకు అందుబాటులో వచ్చి ఇది బయటకే తీసింది. ఈరోజు నిన్న రాలేదు, బాధ అనిపించింది. తెల్లవారు కూడా మనం చేతానికి కూడా అవకాశం లేదు. నాకైతే ఇప్పుడే లేచిన. మాకు కూడా చాలా మంది హెల్ప్ చేసిండ్రు, చాలా ఆడి వరకు కాలిపోయింది. అట్లనే సపోర్ట్ చేసి మా వీడియోస్ ఇలానే చూసి మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మొక్కండి. ఈడ మేము ఈ సంవత్సరం చేస్తున్నాం. 3 ఏళ్ళు కవులకి ఇచ్చినాం. మా పరిస్థితి బాగాలేక మా అమ్మ చనిపోయేసరికి ఇక అప్పులలో పడ్డాం. ఈ సంవత్సరం ముందుకొచ్చి చంద్రం చేద్దాం అనుకుంటాను. ఈ కోడిపోరు కూడా మొక్కలు మనం 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు మొక్కితే మంచిది. మనకి చిరు అంటే ఎందుకో ఈ ఏడు మొత్తం చిరు జరిగింది. ఈ ఏడు మంచిగా కలిసి వచ్చి అప్పులన్నీ దేవుతాయి. మేకపోతుని కోస్తాం. ఈడ ముందు కోస్తాం. మాకు కలిసి మంచిగా సంబరం ఉంటే ఎవరన్నా మంచోళ్ళు అందరిని పిలిపిస్తుంది ప్రతి ఒక్కరిని. ఇప్పుడు నీళ్ళు దానికి బూట్లు గిట్ల మోటార్ అయితే తీసినాం. కాకపోతే ఇది మోటార్ పని చేస్తుందో పని చేయదో అయితే మాకు తెలియట్లేదు. ఎందుకంటే లైన్ లేదు. కరెంటు లైన్ ఇంకొక నెల అయితే వస్తుందా నాన్న? నెల అంటే బయట కూడా మనకు వ్యవసాయం కొద్దిగా ముందే ఇస్తారు, 20 రోజుల ముందే ఇస్తారు. ఆకు తెచ్చా బయట 2 నెలలు కరెంటు లైన్ అయితే ఇప్పుడు లేదు. 2 నెలలకు వస్తుంది. మొత్తం తీసేసి ట్రాన్స్ఫారం ఉన్నది. ఇటు ఎండాకాలంలో వేయరు కరెంట్ లైన్. ఇంకొక నెల అయింది అనుకో కరెంట్ లైన్ వేస్తారు. ఈ మోటార్ మెంచుకున్నదా లేదా అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా బయటకైతే తీసినాం. ఆ దేవుని వల్ల మీ సపోర్ట్ వల్ల మేమైతే ఈ మోటార్ని అయితే బయటకు తీసినాం. అంత మంచిగా జరగాలి తల్లి. మాకు అన్నీ కలిసే రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి. మేము ఇలా మిర్చి పంట వేసుకుంటాం. ఆ మిర్చి ఎలా ఉంది ఎలా అవుతుంది ప్రతి ఒక్క వీడియో మా జీవితంలో మేము ఎక్కువ ఇక మిర్చి పంట వేసంటే ఎక్కువ ఉండేది ఇందులోనే, ఈ భూమిలోనే ఎక్కువగా ఉంటాం. మందు కొట్టడం అయినా కలుపు తీయడం అయినా మిర్చి కోయడం అయినా ఏదైనా ఇందులోనే. ఇక ఇంటికాడ ఎక్కువ ఉండం. ఈయన్నే వీడియోస్ తీస్తాం. మేము ఏం చేసేది ఏం జరుగుతుంది, కాయలు కోసేటి, కాయలు అమ్మేటి, కాయలు తీసుకుపోయి ఎక్కడ పోయి అమ్ముతాం ప్రతి ఒక్కటి వస్తుంది. మేము ఈ సంవత్సరం మిర్చి పంట వేస్తున్నాం. కొద్దిగా పోయి బాగా అడుగునా పడతాయి. అవునా బోర్లు వేసుకోవద్దు. ఏమైంది? ఇది కొట్టు మా చేతులు కొడతా కొట్టే తడి చేతులు నేను చూస్తాను. పోతుంది మరి గాలి వస్తుంది. గాలికి చిన్నదే తొడుతా. ఒక చికెన్ నీళ్ళ ఏదో ఒకటి పోయి సరుకు పోయి చాలు. ఇది కొంచెం చల్లారుతుంది గాలికి. మమ్మల్ని కాపాడాలి. ఇప్పటికైతే కాపాడినావు. ఎంతో కొంత బయటపడ్డాం. నిన్న అయితే బాధ అనిపించింది, ఇలా సంతోషం అనిపించింది. కాబట్టి ఇవాళ నేను కోడి నా మధ్యలో అనుకొని ఇలా కోస్తాను. అందరం సంతోషంగా ఉండి తోటి వేసుకొని అప్పుడు ఇప్పుడు అన్ని బయట పడేసుకోవాలి.
అందరం అందరం మంచిగా ఉండాలి, పంట కూడా మంచిగా పంట రావాలి. వచ్చి మంచిగా వచ్చి చదువుంటే మళ్ళీ ముందుకు నేను మేకను కోసి ఎవరన్నా మనకు కావాల్సిన వాళ్ళు అందరు పిలిపించి కన్నాంతలు బండి పెట్టిస్తాం. చుట్టాలందరినీ పిలిచి ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసినా నేను రప్పిస్తా పలానా థియేటర్ని మొత్తం అందరికి చెప్తా. ఖచ్చితంగా బయటపడి అంటే నేను అందరికీ సహకరించుకుంటాను. ఇక చెప్పు కూడా కాదు, నేను అందరికి అన్నం పెట్టుండే కానీ ఏదో పాపలు జరిగి కొద్దిగా ఇంట్లో చచ్చిపోవడం వల్ల ఈ పిల్లల్ని తెచ్చి వెనకైపోయినాం. సహకరించుకుంటా బతుకుతాను అందరినీ. ఇప్పుడు ఎవరు చెప్పినా మన మాట తప్పేది అలా కనమని తెలియదు, మాట పడుకుంటా గొడ్డెక్కుతాను. నేను అన్ని పట్టించుకుంటలేను పిల్లల గురించి, ఏంటంటే అలా కనమని తెలియదు కాబట్టి సంతోషంగా ఉన్నా. ఏం కాదు, నిన్నైతే బాధ అనిపించింది. చచ్చి అంత మంచిది కానీ గుండెదేమో చేసుకుని మళ్ళీ ఏదో వడ్డెక్కి దేవుడి దయ వల్ల వాళ్ళు కూడా వచ్చిండు, వడ్డెక్కిచ్చిండు. ఈరోజు బయటకు తీసిండు. ఒక 20 ఫీట్ల గొట్టం పడుతుంది. ఆడికి కాలిపోయింది. మధ్యలో ఇంటికాడ ఒక సంగొట్టం పారించిన. అప్పటి వరకు ఆడి వరకు చేసి ఏదో వడ్డెక్కించి ఇంకా దేవునికి మొక్కు. తింటాను. అనుమానం ఏమిటి తిని నేను చేసి ఉంటే నేను 3 అయినా కోసుకుంటూ ముక్కెట్టుండే, కోడినైనా ఏదైనా ముక్కెట్టుండే. కళ్ళు భోజనం ఇంత పోసి తిన అనుమానం లేకుండా తినాలి. ఇంకేం రావద్దు. మనం వ్యవసాయం చేస్తే ఇవ్వలకు కూడా ఇక ఏ కట్టలు పడి అందరితో మాటలు పడకుండా అయినా నేను ఈ వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చిన. మన పిల్లలు కూడా ముందుకు వచ్చిండు చెప్పిన తినాలి. అనుమానం లేకుండా తినాలి. ఏమన్నా మనం ఉండదు ఇక్కడ ఆయిపోటు ఎర్రగా మైసమ్మ ఎవరైనా ఏమనుకోకుండా ఉన్న కాడికి పెడతాను. ముందు కలిసి అయితే పంట పండి మంచిగా అంటే ముందే నేను మేకను కొత్తా ఫస్ట్. తర్వాత పంట అయిపోయినాక ఎంటే కొడుతా సుఖంగా పిలుచుకొచ్చి ఎంజాయ్ చేస్తాను. తినాలి, అనుమానం లేకుండా తినాలి. తిను. దారబై తినాలి, అనుమానం ఉండదు. మాకు కూడా అనుమానం ఉండదు. ఇప్పటికే అంత అనుమానాలలో ఇబ్బంది పడతాను. ఖచ్చితంగా నువ్వు మంచిగా ఉంటే మాకు పేరుతుంది. ఏ మనమా చేయదు. పంట బయటపడేసి మేము అన్నీ సహకరిస్తాను. నేను పెద్దది పెడతాను. మేకపోతే పెట్టడానికి కోప్పడకు. ఇప్పటికెప్పుడు 10 సంవత్సరాలు అయింది నింపి చెడిపోయి కూడా నేను 2-3 సంవత్సరాలు ఏ రోడ్డుకి ఇచ్చినా ఈయన మనకు చేను వచ్చింది కాబట్టి అప్పులో పడ్డా మంచిది. ఇక నేను చేద్దామని మా పిల్లలు కూడా అందరూ ఓకే అయ్యిండు కాబట్టి ఇక ముందుకు వస్తాను. దీన్ని సహకరించి అన్నీ పెట్టుకుంటాను నేను. అంతే, తినడే కావాలి. తిన్నది కూడా అదే అదే తిన్నది నువ్వు పట్టుకో. ఏమన్నా మనం అంతా ఇప్పుడు పెట్టుకోకు. ఖచ్చితంగా తినాలి. నువ్వైతే మమ్మల్ని సహకరించాలి. తోట అంటే మేము ఇక్కడ రావాలి. మేము పంట మంచిగా రావాలి, అందరం మంచిగా ఉండాలి.